అబ్బబ్బో! ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది మనసు లాక్కునే బంగారు పిట్టలాంటిది. అడ్వర్టైజ్మెంట్లో చూసేసరికి అది కూడా కావాలి, ఇది కూడా కావాలి అనిపిస్తుంది. కానీ డెలివరీకి వచ్చేసరికి మనకి వస్తుంది మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ మెమ్స్‌లో ఉండే జోక్. హలో అండి. నమస్కారం. మీరు చూస్తున్నది బాక్బెంచర్ కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మేము మీకు హాస్యం, అనుభవం, టెక్నాలజీ అన్నీ కలిపిన మసాలా స్టోరీస్ అందిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కేయండి. ఇంకా మేము మీకోసం పండగలాంటివి తీసుకురాగలము. మరి ఈరోజు టాపిక్ ఆన్లైన్ షాపింగ్, నా లైఫ్లో వదలలేని అనుభవం. ఒకరోజు రాత్రి 12 గంటలకి నిద్ర రావట్లేదు. ఫోన్లో స్క్రోల్ చేస్తూ అమెజాన్ ఓపెన్ చేశా. ఓహో! అక్కడ ఆఫర్లు, డిస్కౌంట్లు, బై ఒకటి గెట్ ఒకటి ఫ్రీలు. అందులో ఒక షూ పైన 70% ఆఫర్. కామెంట్స్ చూస్తే లైఫ్ చేంజింగ్ ప్రోడక్ట్ అని రాశారు. నేను వెంటనే ఆర్డర్ చేసేశా. ఇది మొదలైంది కదా. ఇంకొక హెడ్ ఫోన్, ఓ ఫోన్ కేసు, ఒక స్మార్ట్ వాచ్. కార్ట్లో వేసేసరికి 6 ఐటమ్స్. ఓ క్షణం ఆలోచించా. నాకు నిజంగా ఇవన్నీ అవసరమా? ఫోన్ స్క్రీన్ వెనుక ఒక దయ్యంలాగా అడ్వర్టైజ్మెంట్, ఓన్లీ 2 లెఫ్ట్ ఇన్ స్టోక్. అదేంటి? వెంటనే బై నౌ బటన్ కొట్టేశా. 3 రోజులు ఎదురు చూసా. డెలివరీ బాయ్ని చూసి దేవుడు వచ్చినట్టే ఫీల్ అయ్యా. ప్యాకెట్ తెరిచేసరికి షూ సైజ్ నా కాళ్లకన్నా చిన్నది. అంటే ఇది వేసుకుంటే సిండరేల కూడా ఇది నాకు బిగుతే అని అంటుంది. హెడ్ ఫోన్ సౌండ్ క్వాలిటీ అలా ఉంది, కుక్క భూకుతున్న ఎఫ్ఎం రేడియోలా వినిపించింది. స్మార్ట్ వాచ్ యువర్ హార్ట్ రేట్ ఈజ్ 180 అని చూపుతుంది. కానీ నేను కదల్లేదు కూడా. ఫోన్ కేసు నా ఫోన్ సైజుకి తగ్గట్లేదు. అదేంటి, ఇది ఐపాడ్కి అయితే బాగా సరిపోతుంది అనిపించింది. నేను కంగారుపడ్డా. ఇవన్నీ రిటర్న్ చేస్తే కష్టమవుతుంది అని అనుకున్నా. అమెజాన్ కస్టమర్ కేర్కి కాల్ చేశా. అక్కడ ఆ ఆంటీ మాటలు, సర్ ప్లీజ్ కీప్ ద ఐటమ్, వి విల్ గివ్ యూ 50 రూపాయలు వౌచర్. 50 రూపాయల వౌచర్ అంటే ఇది బార్బిక్యూ నేషన్ బిల్కి చిల్లర కూడా కాదు. ఇక అప్పటినుంచి నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఆన్లైన్లో ఏ వస్తువు కొనడానికి ముందు కామెంట్స్ చూస్తే సరిపోదు. ఆ వస్తువుని చూసి, ఇది నా జీవితంలో తప్పనిసరి అవసరమా అని అడగాలి. కానీ మనలో ఎవరూ అదీ చేయం. ఎందుకంటే ఆఫర్ ట్యాగ్ ఒక మంత్రం లాంటిది. 70% ఆఫ్ అని కనిపించగానే మన మెదడు చెప్పేది, బై నౌ, థింక్ లేటర్. మరి ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఒక బ్లూటూత్ స్పీకర్ ఆర్డర్ చేశా. కామెంట్స్, సూపర్ బాస్. వచ్చాక ఆన్ చేసి చూసా. బాస్ బాగా ఉంది, కానీ ఎఫ్ఎంలో ఏదో హిందీ గజల్ మాత్రమే వినిపిస్తుంది. బ్లూటూత్ కనెక్ట్ అవ్వట్లేదు, కానీ పక్కింటి వైఫైకి కనెక్ట్ అయిపోయింది. అన్నట్లు ఈ అనుభవాలన్నీ చెప్పడానికి ఒక చిన్న మోరల్ ఉంది. ఆన్లైన్ షాపింగ్ అనేది పులిహోరలో మిరపకాయలాంటిది. రుచిగా ఉంటుందేమో కానీ ఎప్పుడు మసాలా పెరిగిపోతుందో తెలియదు. మరి మీరు కూడా ఇలాంటి షాపింగ్ అనుభవాలు ఎదుర్కొన్నారా? కింద కామెంట్స్లో రాయండి. నేను మీ స్టోరీస్ చదివి నెక్స్ట్ వీడియోలో ఫీచర్ చేస్తాను. ఇది మీకు నచ్చితే బ్యాక్బెంచర్ కాన్సెప్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏఐ వర్సెస్ హ్యూమన్, ఎవరు ఎక్కువ తెలివైనవారు అనే ఫుల్ కామెడీ టాపిక్లో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మరియు ఆన్లైన్ ఆఫర్స్కి కాస్త దూరంగా ఉండండి.